హలో! నేను మీ వెల్ విషర్‌ని, మీ శ్రేయోభిలాషిని. ఈరోజు వాట్సాప్ సెట్టింగ్ చూద్దాం. వాట్సాప్‌లో కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ కంపల్సరీ చేసుకోవడం మంచిది. వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ చేసుకోదగిన సెట్టింగ్స్. ఎందుకు చేసుకోవాలి? ఈ మధ్య అకౌంట్‌లు ఎక్కువ హ్యాక్ అవుతున్నాయి. దానికి కారణం వాట్సాప్‌లో వచ్చే లింక్స్, వాట్సాప్‌లో వచ్చే క్యూఆర్ కోడ్‌లు, వాట్సాప్‌లో వచ్చే మిగతా మీడియా ఫైల్స్, మీడియా కంటెంట్. కాబట్టి డ్యామేజ్ జరిగిన తర్వాత మనం ఆలోచించే కంటే, డ్యామేజ్ జరగకముందు ఇలా సెట్టింగ్స్ అన్నీ చేసుకోండి. అయితే ఇందులో మీరు వాట్సాప్ రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉంది గదా! 3 చుక్కలు. అది క్లిక్ చేస్తే గనక ఈ అప్లికేషన్ యొక్క మీకు మెయిన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెయిన్ మెనూ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన కనబడుతుంది గదా! ఈ రకంగా అన్నీ కనబడతాయి. కింద లాస్ట్‌కి బాటమ్‌లో సెట్టింగ్స్‌ని మీరు క్లిక్ చేస్తే గనక ఇందులో మెయిన్ మనకు గావాల్సిన ఆ పేజ్‌కెళ్తాం. ఇలా సెట్టింగ్ మొత్తం ఓపెన్ అవుతుంది. సెట్టింగ్‌లో మెయిన్ మనకు కావాల్సింది అకౌంట్ ప్రైవసీ, ఇంకా కొన్ని స్టోరీకి సంబంధించిన ఫీచర్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు అకౌంట్‌లోకెళ్దాం. అకౌంట్‌ని క్లిక్ చేయగానే మనం ఇలా ఇంకో పేజ్‌లోకెళ్తాం. ఇక్కడికొస్తాము. వచ్చాక ఇందులో ప్రధానంగా పైనుంచి 4 చాలా ఇంపార్టెంట్. అకౌంట్‌లో వాట్సాప్‌లో సెట్టింగ్‌లో అకౌంట్‌లో ఈ 4 కంపల్సరీ అందరూ మనకు ఎక్కువ పని ఇక్కడే ఉంటుంది. అందరూ సెట్ చేసుకోవాలి. నేను సెట్ చేసుకున్నాను. నాలాగా మీరు సెట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో వాట్సాప్ అనేది పిల్లల కోసరం, పెద్దోళ్ళ కోసరం, అందులో ఆడ, మగ అందరికీ లేదు. అందరికీ సమస్య లేదు. కానీ కొందరికుంది. సఫర్ అయ్యేవాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఇది ఒక ముందే చేసుకోవడం ఎందుకంటే ఒక వ్యాక్సిన్ టీకా లాగా. ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్ వచ్చిందని సెట్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్ లేనోళ్ళు రాకుండా ఉండడానికి సేఫ్టీ కోసం సెట్ చేసుకోవాలి. సెక్యూరిటీ నోటిఫికేషన్స్. ఇందులో మొదట పైన అకౌంట్‌లో సెక్యూరిటీ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ కనబడుతుంది కదా! షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ డివైస్. నోటిఫికేషన్స్ చాలా వస్తుంటాయి. టంగ్ టంగ్ గంట మోగుతూనే ఉంటుంది. అవి పనికిరాని నోటిఫికేషన్స్. మనకు కావాల్సిన మెసేజ్ ఏందంటే ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఏదైనా మనల్ని వాట్సాప్ వాళ్ళు హెచ్చరించాలంటే అకౌంట్ ఏదైనా హ్యాక్ అయ్యే సమయంలో గానీ, ఇంకేదైనా మాల్‌వేర్ విషయంలో గానీ, ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతున్న విషయంలో ఆ సమయంలో ఇది చాలా మంది ఫోన్‌లలో ఈ బటన్ ఎప్పుడు ఆఫ్ ఉంటుంది. అలా ఆఫ్ ఉండకూడదు. ఆన్‌లో ఉండాలి. ఎనేబుల్ చేసి పెట్టండి. ఓకే. ఎనేబుల్ చేస్తే ఇలా కనబడుతుంది. చేయకపోతే ఇలా లైట్ కలర్ కనబడుతుంది. ఒకవేళ మీరు సెట్ చేసుకుంటే గనక ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. కొంతమందికి గ్రీన్ కనబడుతుంది. నాకు వైట్ థీమ్‌గా ఉంది కాబట్టి బ్లాక్ కనబడుతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరుగుతుంటే హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఆ ఆప్షన్‌ను అన్నీ లాక్ చేసి పెడితే అలా లాక్ చేయకూడదు. ఆన్ చేయాలి. ఎనేబుల్ చేయండి. వాట్సాప్ వాళ్ళు అప్పుడు మీకేమైనా ప్రమాదం ఉన్నప్పుడు సహకరిస్తారు. నెక్స్ట్ పాస్ కీస్. మేనేజ్ యువర్ పాస్ కీస్. ఇందులో మీరు పాస్ కీస్ సెట్ చేసుకుంటే గనక ఇలా డిలీట్ అని వస్తుంది. అంటే అప్పటికి మీరు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంకా దేన్ని ఏం ముట్టాల్సిన పని లేదు అని అర్థం. చేసుకోకుంటే గనక వాళ్ళు అడిగిన ఇన్‌పుట్స్ ఓటీపీ వస్తుంది. ఇవన్నీ ఇస్తే గనక కన్ఫర్మేషన్ చేస్తే గనక ఇది యాక్టివేట్ అయిపోతుంది. చివరికి ఇది యాక్టివేట్ అయిందని చెప్పడానికి కొండ గుర్తు ఏందంటే డిలీట్ అని కనబడుతుంది. అంటే ఇది ఇంకా దీని జోలికి వెళ్ళాల్సిన పని లేదు. సెట్ అయిపోయింది. ఓకే. పాస్ కీస్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే పబ్లిక్‌లోకెళ్ళి స్క్రీన్ షేర్ చేయాల్సొచ్చినప్పుడు అది స్కిప్ అయిపోతుంది. పాస్ కీస్ బాగా పనిచేస్తే 2 పాస్ కీస్ లేకుంటే మీకు వేరే వాళ్ళకి అది ఓపెన్ కాదు. మీకు తప్ప. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్. అందరూ తప్పనిసరి జీమెయిల్‌ని ఇవ్వాలి. అంటే వాట్సాప్ చెడిపోయినప్పుడు, పని చేయనప్పుడు, అత్యవసర సమయంలో వాట్సాప్‌కు రావాల్సిన మెసేజ్‌లు, ఓటీపీలు ఎక్కడికెళ్ళాలి? మీరు మెయిల్ పెడితే ఆ మెయిల్‌కెళ్తాయి. ఏ మెయిల్ పెట్టుకుంటే ఆ ఈమెయిల్‌కెళ్ళిపోతాయి. ఒకవేళ మెయిల్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్ గుర్తుంది. ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక మీరు ఎడిట్ చేసేస్తే గనక ఎడిట్ అయిపోతుంది. తర్వాత వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అయిపోతే అప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ దాకా వచ్చినందుకు మీరు అది సరిగ్గా చేశారు అని అర్థం. ఆ టాస్క్ కంప్లీట్ చేశారు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో పేజ్‌లోకెళ్దాం. 2 స్టెప్ వెరిఫికేషన్. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్‌లో ఎందుకంటే ఇక్కడ మనం చూసాం గదా! మొత్తం 4
సెక్యూరిటీ నోటిఫికేషన్, పాస్ కీస్, ఈమెయిల్ అడ్రస్, 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ 4 చేసుకోవాలి. ఇందాక 3 చెప్పేశాను. 4వది అందరు కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది 2 స్టెప్ వెరిఫికేషన్‌లో ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. 2 అంశాలున్నాయి. మొదటి అంశం టర్న్ ఆఫ్ అని ఉండకూడదు. ఉన్నది అంటే అది ఇంకా అప్పటికే యాక్టివేట్ అయిపోయిందని అన్నట్టు. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల అక్కడ మిమ్మల్ని ఎవరు గమనించే ఛాన్స్ లేదు. ఎవరు ట్రాక్ చేసే ఛాన్స్ లేదు. ఎవరు మీ మొబైల్‌లో దూరి మిమ్మల్ని కాదని మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో ముచ్చట్లు పెడుతున్నారు, ఏ నంబర్‌తో అని ఇంకా వాట్సాప్ వాళ్ళు తప్ప ఇంకా ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ అన్నోన్ పర్సన్స్ ముక్కు తెలియనోళ్ళు, మిమ్మల్ని ట్రాక్ చేసేవాళ్ళు వీళ్ళు నుంచి ఇబ్బంది ఉండదు. మీ మొబైల్‌కి, మీ వాట్సాప్‌కి మీరే అధికారులు ఇవన్నీ సెట్ చేసుకుంటే గనక. ఓకే. సో, ఇది అడిగిన ఇన్‌పుట్స్ ఓటీపీ 6 డిజిట్స్ బాగా గుర్తుండేది. 6 అంకెలు ఇచ్చేస్తే గనక ఇది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ టర్న్ ఆఫ్ వస్తుంది. వచ్చింది అంటే అది పనిచేయడం స్టార్ట్ అయింది అని అర్థం. ఇక్కడ ఏం కనబడలేదు అంటే టర్న్ ఆఫ్ బదులు ఇంకేదైనా మీకు కనబడిందంటే మీరు పెండింగ్ పెట్టారు చేసుకోండి అని అర్థం. తర్వాత ఏదో పిన్ 4 అంకెలు, 6 అంకెలు సెట్ చేసుకుంటాం. అది అడిగిన ఎన్ని అంకెలు అడిగితే అన్ని అంకెలు ఇస్తాము. సెట్ చేసుకుంటాం. అటు పెన్ను, పేపర్, డైరీ పెట్టి రాసేసుకోండి. వాట్సాప్ ఫలానా ఇది పెట్టుకున్నానని చెప్పి. అది ఎప్పుడు డౌట్ వచ్చినా అది అడుగుతుంది. అడిగినప్పుడు ఇస్తే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, పనిచేస్తుంది. అయితే చేంజ్ పిన్ పెట్టుకున్న పిన్ పైన పెట్టుకున్నాం కదా, టర్న్ ఆఫ్ అనే చోట అక్కడ పెడతాం కదా, పెట్టిన తర్వాతనే అది యాక్టివేట్ అయిపోతే టర్న్ ఆఫ్ అని వస్తుంది. కానీ ఎప్పుడైనా మీకు బుద్ధి పుట్టి ఎందుకో అలా మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పిన్ దగ్గర క్లిక్ చేస్తే కనుక పెట్టుకుంది మనం నచ్చకపోతే అది మళ్ళీ రీసెట్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి పిన్ చేంజ్ చేయాలనుకుంటే ఎక్కడైతే రెడ్ కలర్ యారో మార్క్ ఉందో ఈ బాణం గుర్తు పెట్టిన చోట ఓకే. మళ్ళీ పైన ఇక్కడ గమనించండి. పైన మీకు వైట్ టిక్ వచ్చింది. గ్రీన్‌లో వైట్ టిక్ అంటే ఇది యాక్టివేట్ అయిపోయిందని అర్థం. 2 స్టెప్ వెరిఫికేషన్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపల్సరీ అందరూ చేసుకోండి. నెక్స్ట్ చేంజ్ నంబర్. యెస్. మీరు ఇదే వాట్సాప్ ఈ నంబర్‌కు బదులు దీంట్లో ఉన్న చాట్ ఏది పోకుండా, దీంట్లో ఉన్న మ్యాటర్ ఏది పోకుండా, దీంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలు ఏది పోకుండా జస్ట్ నంబర్ చేంజ్ కావాలనుకుంటే ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ నంబర్ చేంజ్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఇంకా అకౌంట్ సంగతి అయిపోయింది. ఇప్పుడు ప్రైవసీ సెట్టింగ్‌లోనే వాట్సాప్ సెట్టింగ్‌లో అకౌంట్ సంగతి అయిపోయింది. ఇప్పుడు ప్రైవసీ సంగతి. ప్రైవసీలో మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. కనబడిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాలి? ఇందులో మిగతా అన్నీ మీ ఇష్టం ప్రైవసీ. ఎందుకంటే ఏది ఆన్ పెడతారు, ఏది ఆఫ్ పెడతారు మీ ఇష్టం. కానీ సెక్యూరిటీకి సంబంధించి మీ వ్యక్తిగత భద్రత విషయానికి వస్తే, వాట్సాప్ సెక్యూరిటీ విషయానికి వస్తే గనక తాళాలన్నీ వేసుకోవాల్సిందే. ఎక్కడ తాళం వేస్తే అక్కడ తాళం కీ అప్లై చేయాల్సిందే. ప్రైవసీ అండ్ అకౌంట్ ఈ 2 కూడా మీ సెక్యూరిటీకి సంబంధించి వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత సమాచారం తస్కరించబడకుండా, చౌర్యం కాకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా ఇది మాత్రం అవసరం. మరి ఎలా లీక్ అయింది? ఎలా దొంగలు వచ్చారు? అంటే డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి వచ్చారు. క్లోజ్ చేసుకోండి. వాట్సాప్ వాళ్ళు తాళం ఇచ్చారు, తాళం చేయి ఇచ్చారు. వేసుకుంటారా, వదిలేస్తారా అది మీ ఇష్టం. నేను తాళం వేసుకోమని చెప్పాను, ఇంకా ఇది వద్దని చెప్పాను. చెప్తున్నాను, మంచి చెడు చెప్తున్నాను. మీకు ఏది నచ్చితే అది చేయండి. ప్రైవసీ సెట్టింగ్లో ఇందులో కాల్స్ సంబంధించి తీసుకుంటే కనుక ఇదొక అంశం. నెక్స్ట్ అడ్వాన్స్ ఇదొక టాపిక్. 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ప్రైవసీలో ఈ 2 చాలా ప్రధానం, ఇంపార్టెంట్. ఈ 2 కూడా మీరు సెట్ చేసుకోండి. తర్వాత కాల్స్ విషయానికి వస్తే ఇలా చాలామంది ఫోన్లలో ఇది ఆఫ్ ఉంటుంది, బంద్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి అలా తోసేస్తే ఇది స్లైడ్కి బట్టి లాగేస్తే యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు యాక్టివేట్ చేయాలి? ఇక్కడ పైన డిస్క్రిప్షన్ చూడండి. సైలెన్స్ అన్నోన్ కాలర్స్. ఎస్, అన్నోన్ కాలర్స్ ఎవరైతే ముఖం తెలియని ఎవరైనా కాల్ చేస్తే, అంటే మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్నోళ్ళు తప్ప మీ ఫోన్లో సేవ్ చేయని నంబర్ ద్వారా ఏదైనా మీకు కాల్ ఇన్కమింగ్ వస్తే కనుక అది ఎత్తకూడదు. ఎందుకంటే రింగ్ అయితే ఎత్తాలనిపిస్తుంది, లిఫ్ట్ చేయాలనిపిస్తుంది. ఆ తలనొప్పి లేకుండా సైలెన్స్ అన్నోన్ కాలర్స్ సైలెన్స్లో పడిపోతుంది. ఓకే. ఇలా
డీయాక్టివేట్ అయితే ఇలా, యాక్టివేట్ అయితే ఇలా, ఆఫ్ ఉంటే ఇలా, ఆన్ ఉంటే ఇలా వస్తుంది. అంటే ఎవరైనా చుట్టం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎవరైనా సరే మీ ఫోన్లో అతని నంబర్, ఆమె నంబర్ సేవ్ చేసింది ఉందా, ఫోన్ బుక్లో ఉందా, ఉంటేనే రింగ్ అవుతుంది. లేదు, అది ఎవరైనా సరే తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు మనకు కాల్ చేయకూడదు, చేస్తే అది రింగ్ కాకూడదు అనుకుంటే ఇది ఎనేబుల్ చేయండి, బటన్ ఆన్ చేసేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా కనబడుతుంది. ఓకే, అంటే యాక్టివేట్ అయిపోయింది అని అర్థం. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఇది చదువుకోండి. తర్వాత ఇక్కడ అడ్వాన్స్లో, ప్రైవసీలో ఇప్పుడు అడ్వాన్స్కి వచ్చాం. అడ్వాన్స్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. పైన 3 కూడా చాలా అతి ముఖ్యమైనవి. ఇక్కడే ఉంది అసలు. ఎందుకంటే ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ వేరే ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్. అండ్ అప్లికేషన్ సంబంధించి దీని సపరేట్ ఉంటాయి. మీరు ఫేస్బుక్ సంబంధించిన ఐపీ అడ్రస్ వేరు, వాట్సాప్ వాడితే వాట్సాప్ సంబంధించిన ఐపీ అడ్రస్ వేరు. ఈ ఐపీ అడ్రస్ లీక్ అయినప్పుడే ఇది ట్రాక్ చేసి లోపలికి వస్తారు చాలామంది. దీని ద్వారా డివైస్లో దూరి నానా హంగామా చేస్తారు. పాస్వర్డ్లు, బ్యాంక్ ఖాళీ చేయటం, ఇంకా ఏదైనా సరే ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం తస్కరించడం, లేదా చూడడం, లేదా దాన్ని మార్చడం, లేదా తుడిపేయటం, ఎరేజ్ చేయడం, ఫార్మాట్ చేయడం, లేదా సమాచారం తెలియకుండా ఎత్తుకెళ్ళటం, ఇవన్నీ నేరాలే. సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్, క్రైమ్స్. ఇది 4 ఇంపార్టెంట్. 4 కూడా ఈ 3 కూడా మీరు సెట్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత అడ్వాన్స్లో ఇది అన్నీ ఆఫ్ ఉంటే, ఇది 3 కూడా ఆన్లో పెట్టుకుంటే, ఇది డిజేబుల్ అయి ఉన్నప్పుడు, ఇది ఎనేబుల్ ఉన్నప్పుడు. ఏమైనా డార్క్ థీమ్ చేసుకుంటే ఇక్కడ రంగు బ్లాక్ బదులు కొంచెం గ్రీన్ వస్తుంది, వేరే కలర్ వస్తుంది. ఎందుకంటే నేను వైట్ థీమ్ ఆన్ చేస్తాను కదా, తెలుపు మీద 4 అక్షరాలు. సో వైట్ థీమ్ ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది. అయితే ఇందులో కిందిది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్. ఇక్కడ గమనించండి, బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అంటే వేరే అకౌంట్, వేరే వాట్సాప్ నుంచి మీ వాట్సాప్కు మొహం తెలియని వాళ్ళు మెసేజ్లు పెట్టకూడదు అంటే పైది ఆన్లో పెట్టండి. కింద ఏమి ఇచ్చాడు, నేను బ్రీఫ్గా చెప్తున్నాను అని షార్ట్ అండ్ స్వీట్గా క్లోజ్ చేస్తున్నాను. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్. మీ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్లో మీ ఐపీ అడ్రస్ తెలిసే ఛాన్స్ ఉంది కాబట్టి కాల్స్ వచ్చినప్పుడు, వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు, వాట్సాప్ కాల్ మాత్రమే, ఇంకా వేరే కాల్కి సంబంధం లేదు. వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు ఆ ఐపీ అడ్రస్ ఏదైనా ట్రాక్ అయినప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, దాని ప్రకారంగా మీ ఐపీ అడ్రస్ బయటకు వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే దీన్ని కూడా ఎనేబుల్ చేస్తాం. సెకండ్ మధ్యలో, పైది మధ్యలోది. తర్వాత డిజేబుల్ లింక్ ప్రివ్యూ కిందిది, 3వది. ఇది డిఫరెంట్. ఇది అసలు డిజేబుల్ లింక్ ప్రివ్యూ కింద ఏమన్నా టు హెల్ప్ ప్రొటెక్ట్ యువర్ ఐపీ అడ్రస్. ఎస్, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీ ఐపీ అడ్రస్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ఫర్డ్ బై థర్డ్ పార్టీస్ అంటే అది మీరు ఎక్కడెక్కడ సైన్అప్ చేశారు ఆ థర్డ్ పార్టీ కానీ, థర్డ్ పార్టీ ట్రాకర్స్, మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేసేవాళ్ళు, మీ మీద నిగరాని పెట్టేవాళ్ళు, మీ మీద కాపలా కాచేవాళ్ళు, ఒక సిఐడి లాగా మీ మీద కన్నేసే వాళ్ళకి ఈ ఐపీ అడ్రస్ కావాలి. అది చిక్కితే మీకు కాల్ చేయడం, మెసేజ్ పెట్టడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్. అందులో లింక్ ప్రివ్యూ అన్నారు అంటే ఒక యూట్యూబ్లో ఒక లింక్ నచ్చింది, ఒక పాటనో, సినిమా పాటనో, కూరగాయలు వండేదో ఏదో ఒకటి నచ్చింది, మీకు తెలిసిన ఫ్రెండ్కో గ్రూప్లో వేస్తారు. లింక్ మాత్రమే వెళ్ళాలి, దాంతోపాటు దానికి సంబంధించిన థంబ్నెయిల్, ప్రివ్యూ, ఇమేజ్ ప్రివ్యూ అక్కర్లేదు అనుకుంటే ఎనేబుల్ చేసేసేయండి. ఎందుకంటే మీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇది ఆన్ చేయడం వల్ల మీకు లాభం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ లింక్ పంపినా, ముఖ్యంగా యూట్యూబ్ సంబంధించి పంపినప్పుడు దానికి సంబంధించిన లింక్ ప్రివ్యూ ఉంటుంది, పైన బొమ్మ ఇమేజ్ వస్తుంది, అది రాదు ఇది ఆన్ చేస్తే కనుక. లేదు అది కంపల్సరీ ఉండాలి. ఎవరికి మనం ఏ లింక్ పెట్టినా మన వాట్సాప్ ఏమైతే ఏముంది
నేను అన్నీ హ్యాండిల్ చేస్తాను. నేను అన్నీ సెక్యూరిటీ చేసుకున్నాను. అసలు నాకు సంబంధించి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మాన్యుయల్‌గా హ్యాండిల్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు, అంత కేపబుల్ అనుకున్నప్పుడు మీరు ఇది ఆఫ్ పెట్టుకోండి. లేదు మాకంత తీరిక, కోరిక లేదు. మాకంత టైం గూడా లేదు. ఏదో టైమ్ పాస్‌కి అప్పుడప్పుడు చూస్తాము. మాకు ఇవన్నీ పట్టించుకునే టైం లేదు. మాకు మా సెక్యూరిటీ, మా రక్షణ ముఖ్యం అన్నప్పుడు కిందిది ఆన్‌లో పెట్టుకోండి. ఉదాహరణకు ఒక యూట్యూబ్‌లో ఒక వంటకం బాగా నచ్చింది. ఆ లింక్ నాకు పంపిస్తారు. లింక్‌తో పాటు ఆ ఫోటో, దానికి సంబంధించిన ఇమేజ్ గూడా, లింక్ ప్రివ్యూ, ఆ థంబ్‌నెయిల్ గూడా రావాలి అంటే ఇది ఆఫ్ ఉండాలి. లేదు లింక్ వస్తే చాలు, మనల్ని అడిగేవాడు ఎవడు? ఆహ్, దానికి సంబంధించిన లింక్ మాత్రమే పోయి ఫోటో పోలేదు, అవతల వ్యక్తి బెదిరిస్తాడు అనుకున్నప్పుడు ఇది ఆఫ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీ సేఫ్టీ ముఖ్యం గానీ అవతల వ్యక్తి ఏముంది? జస్ట్ లింక్ ఎళ్తే సరిపోతది గదా! లింక్స్ సంబంధించి మిగతా సారాంశం, మిగతా ఫోటోలు, దానికి సంబంధించిన థంబ్‌నెయిల్‌లు, లింక్ ప్రివ్యూలు, ఇమేజ్ ప్రివ్యూలు, థంబ్‌నెయిల్ ప్రివ్యూలు, అది పోకపోతే ఏమైతది? ఏం గాదు. ఒకసారి ప్రయోగం చేసి చూడండి. ఈ మూడో బటన్ ఏదైతే చివరిదుందో అది ఒకసారి ఆఫ్ చేసి చూడండి. ఒకసారి ఆన్ చేసి చూడండి. అంటే ఆఫ్ చేసినప్పుడు ఎవరికైనా లింక్ పంపండి, యూట్యూబ్ లింక్. ఇంకా ఏ లింక్ అయినా సరే. సరే ఉదాహరణకు యూట్యూబ్ లింక్. ఇది ఆఫ్ చేసినప్పుడు ఎలా ఎళ్తుంది? ఇది ఆన్‌లో పెడితే ఎలా ఎళ్తుంది? చెక్ జేసుకోండి. తర్వాత డిసైడ్ చేసుకోండి. ఇది ఏది ఇంపార్టెంట్ మీకు? మీకు మీ సేఫ్టీ ముఖ్యమా? అవతల వ్యక్తి ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి. నన్నడిగితే పెద్ద నాలెడ్జ్ లేనోళ్ళు, టెక్నికల్‌గా వీక్ ఉన్నోళ్ళు ఈ 3 కూడా ఆన్‌లో పెట్టుకోండి. కిందిది ఎనేబుల్ చేయండి. ఆన్ చేయండి. ఓకే. అడ్వాన్స్‌లో ఈ 3 కూడా ఆన్‌లో ఉండాలి. టెక్నికల్‌గా చాలా ఫాస్ట్, పర్ఫెక్ట్, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ బాగా ఐడియా ఉంది. అన్నీ మాన్యువల్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రతి ప్రాబ్లమ్‌ను కూడా ఫేస్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు, మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే కిందిది ఆఫ్ చేసేసేయండి. నాకంత టెక్నికల్ తెలీదండి, నాకెవరు చెప్తే తప్ప నేను నేర్చుకునే పరిస్థితి లేదు, చాలా వీక్ అని మనసుకి ఎప్పుడైనా అనిపిస్తే అలాంటోళ్ళు మాత్రం కిందిది ఆన్ పెట్టండి. మూడవది ఈ 3 కూడా ఆన్‌లో పెట్టుకోండి. తర్వాత ప్రైవసీ చెకప్. యువర్ ప్రైవసీ మ్యాటర్స్. యెస్. ఇక్కడ 4 ఉన్నాయి, గమనించండి. చూజ్ హూ కెనాట్ యూ కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చార్ట్స్, యాడ్ మోర్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్. ఈ 4 విషయాలు ఇంపార్టెంట్. ప్రైవసీ చెకప్‌లో యువర్ ప్రైవసీ మ్యాటర్స్. యెస్. ఈ ప్రైవసీ అన్ని చెక్ చేసుకోండి అందరూ, సరిగ్గా ఉందా లేదా? ఇక్కడ ఓపెన్ చేయగానే ఇందులో మొదటిది పైది చూజ్ హూ కెనాట్ కాంటాక్ట్ యూ. ఇది చూజ్ హూ కెన్ కాంటాక్ట్ యూ అన్నప్పుడు ఇందులో గ్రూప్‌కి సంబంధించి అండ్ మిగతా వివరాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరు చూడాలి? మీరు ఎవరు చూస్తున్నారు? మిమ్మల్ని ఎవరెవరు చూడాలి అన్నది ఇక్కడ సెట్టింగ్స్ ఇచ్చారు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా స్టేటస్ పెట్టుకున్నారు, మీ ఫోటో, ఇమేజ్ పెట్టుకున్నారు, లేదా మీ డీపీ, ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నారు. అది ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదు. ఆ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. గ్రూప్‌లో వాళ్ళకి సైలెన్స్ అన్నోన్ కాలర్స్. యెస్. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ ఉంది. బ్లాక్డ్ కాంటాక్ట్స్, ఎంతమంది మీరు బ్లాక్ చేశారు ఆ వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఈ 3 చేసేసుకోండి, సెట్ చేసుకోండి. ఒకసారి వెళ్తే భయపడకండి, టచ్ చేయండి, క్లిక్ చేయండి, తెలుసుకోండి, నేర్చుకోండి. ఓకే. ప్రయోగం చేయండి. ఏమైతుందో, ముట్టుకుంటే ఏమైతుందో, ఏం భయపడాల్సిన పని లేదు. అప్డేట్ పెట్టుకోండి. ఫస్ట్ ఈ పని చేసే ముందు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ప్లే స్టోర్‌కి వెళ్ళి తమ వాట్సాప్ పెండింగ్‌లో ఉందా, ఏమైనా అప్డేట్ పెండింగ్ ఉందా చూసుకోండి. అప్డేట్ పెట్టిన తర్వాత వర్క్ మొదలుపెట్టండి. అంతా అయిపోయిన తర్వాత ఆప్టిమైజేషన్ కోసం ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. స్మూత్‌గా రన్ అవుతుంది. కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. యెస్. మీ వ్యక్తిగత సమాచారం, ప్రొఫైల్ ఫోటో గానీ, లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్. మీరు లాస్ట్ సీన్ ఎవరు చూసారు, ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు లాస్ట్ వాట్సాప్ వాడారు, ఇవన్నీ వివరాలు ఇక్కడ తెలిసిపోతాయి. రీడ్ రిసిపెంట్స్, బ్లూ టిక్ పడాలా వద్దా, మీ వివరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. దాని ప్రకారం మీరు సెట్ చేసుకోండి. అవసరమా లేదా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చార్ట్స్ సంబంధించి ఇది ఇక్కడ డిఫాల్ట్ మెసేజ్ టైమర్ ఉంది. నేనైతే టైమర్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే టైమర్ ఆన్ చేస్తే గనుక 24 అవర్స్ ఒకసారి క్లీన్ కావన్నా, మొత్తం చాట్ అంతా ఎగిరిపోవాలా, అది 1 వీకా, 1 మంతా, 90 డేసా, ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ డిఫాల్ట్ మెసేజ్ టైమర్లు ఉన్నాయి. ఇది నేనైతే ఆఫ్ చేసుకున్నాను. మీకు నచ్చితే, అంటే గ్రూపులు మెయింటైన్ చేస్తే, మీరు గ్రూప్ అడ్మిన్ అన్నప్పుడు ఇది
ఆన్‌లో పెట్టుకుంటారా? ఆఫ్ పెట్టుకుంటారా? డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ నన్ను అడిగితే డిఫాల్ట్ మెసేజ్ టైమర్ వల్ల నేను డైలీ నైట్ చాట్ క్లీన్ చేస్తాను కాబట్టి నాకైతే ఇది నష్టమే. అందుకే నేను డిఫాల్ట్ మెసేజ్ టైమర్‌ను ఎప్పుడూ ఆఫ్ పెట్టుకుంటాను. అది మీరు చూసుకోండి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఎన్క్రిప్టెడ్ అండ్ బ్యాకప్స్. యెస్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తప్ప ఇదే. కంప్లీట్ మీరు ఎవరికైనా మెసేజ్ పెడితే, ఎవరికైనా చాటింగ్ చేస్తే, ఎవరితోనో మాట్లాడితే కనుక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇది మీరు అక్కడ సెట్టింగ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇది పనిచేస్తుంది. కంపల్సరీ ఇది సెట్ చేసుకోండి. సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రైవసీ చెకప్, మీ ప్రైవసీ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవటం అంతే. తర్వాత యాడ్ మోర్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్. యాప్ లాక్, అందరూ యాప్ లాక్ పెట్టుకోండి. అంటే ఏదైనా లింక్ క్లిక్ చేస్తే అక్కడెక్కడో వాట్సాప్ కాకుండా ఎక్కడో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ సంబంధించిన లింక్ వస్తే అది వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. అంటే అక్కడ ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఎక్కడో ఒక లింక్ వచ్చింది. అది వాట్సాప్ సంబంధించింది. అది ఓపెన్ అయితే ప్రాబ్లమ్. ఓపెన్ కావద్దంటే అక్కడ డోర్ దగ్గర వచ్చి ఆగాలి. ఓపెన్ కాకుండా వాట్సాప్ దగ్గర బయటే నిలబడాలి. మీరు ఏదైనా పిన్ పెట్టుకుంటే అది యాప్ లాక్ పెట్టుకుంటే అప్పుడే లోపలికెళ్ళాలి. అప్పటిదాకా వాట్సాప్ లోపలికి ఎవరు దూరొద్దు అనుకుంటే అప్లికేషన్ మస్ట్. పైగా లవర్స్ అయితే కంపల్సరీ ఇంకో చాట్ ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు చూడొద్దని కూడా చాటింగ్ చేసేవాళ్ళు, గంటలు గంటలు ముచ్చట్లు పెట్టేవాళ్ళు, గంటలు గంటలు చాటింగ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ యాప్ లాక్ చేసుకుంటారు. అయితే యాప్ లాక్ చేసుకోవడం వల్ల మీ ఆఫీస్‌లో గానీ, మీ జాబ్ చేసే చోట పరాయి కస్టమర్లు వీళ్ళు వాళ్ళు కొలీగ్స్ ఎవరు ముట్టుకోకుండా ఉంటది. మంచిదే యాప్ లాక్ పెట్టుకోవడం. వాట్సాప్‌కి లాక్ పెట్టుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఇక్కడుంది. ఓకే. ఆ పిన్, గిన్ వివరాలన్నీ ఇక్కడుంటాయి. సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ డాటా. ఇది చాలా ఇంపార్టెంట్. పైనుంచి ఇలా వస్తే కిందికొస్తే కింద ఇక్కడ మీడియా అప్‌లోడ్ క్వాలిటీ ఇదొకటుంది. నెక్స్ట్ కింద ఈ 3 ఉన్నాయి. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఏమేమి డౌన్‌లోడ్ కావాలి, వైఫై ఉన్నప్పుడు ఏమేమి డౌన్‌లోడ్ కావాలి, ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంకెళ్ళినప్పుడు రోమింగ్‌లు ఇక్కడ ఏమేమి డౌన్‌లోడ్ కావాలి అనేది ఉంది. అయితే మీకు తెలియకుండా దొంగచాటుగా ఏది కూడా మీ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు, క్యూఆర్ కోడ్‌లు ఇంకా వేరే మాల్‌వేర్, వేరే ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ కాకూడదు అనుకుంటే ఈ సెట్టింగ్ కంపల్సరీ చేసుకోండి. మొబైల్ డేటా మీద రన్ అయ్యేటప్పుడు ఏమేమి డౌన్‌లోడ్ కావాలి. ఫోటో దగ్గర టిక్ పెట్టారనుకో మీకు తెలియకుండా ఇప్పుడు ఫోటో అంతా చెత్తంతా జమ అయిపోతుంటది. అది ఎక్కడుంది? వెన్ యూజింగ్ మొబైల్ డేటాలో ఉంది. అది ఎక్కడ ఫోటోలో టిక్ తీసేసేయండి. ఓకే. అండ్ వైఫై ఉన్నప్పుడు మీకు నెట్ బ్యాలెన్స్ చాలా తక్కువుంది. వైఫై ఉన్నప్పుడు ఏదైనా డౌన్‌లోడ్ కావచ్చు అనుకుంటే ఇక్కడ సెట్టింగ్‌లో అన్ని టిక్‌లు ఆల్ ఓకే చేసేసేయండి. లేదు లేదు ఏదైనా సరే వైఫై ఉన్నా, ఇంటర్నెట్ ఉన్నా, మొబైల్ డేటా ఉన్నా, ఎక్కడ మీ ఆఫీస్‌లోనో, మీ ఇంట్లోనో, బయట షాప్‌లోనో, బిజినెస్ చోట వైఫై ఉన్నప్పుడు అప్పుడైనా ఏదైనా మిమ్మల్ని అడిగే డౌన్‌లోడ్ కావాలి. మీ పర్మిషన్ లేకుండా లోపలికి ఏది రాకూడదు అనుకుంటే ఇది సెట్ చేసుకోండి. నేనైతే నా ఫోన్‌లో పైన ఈ మధ్యలో వెన్ యూజింగ్ మొబైల్ డేటా, వెన్ కనెక్టెడ్ వైఫై యాప్ అన్నీ ఆఫ్ చేసి పడేసాను. ఇంటర్నెట్ ద్వారా మా మొబైల్ రన్ అయినప్పుడు గానీ, వైఫై ద్వారా నాకు ఇంటర్నెట్ అందినప్పుడు గానీ, ఏదైనా నన్ను అడగాలి. నా పర్మిషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు, పనికిరాని చెత్త ఏది డౌన్‌లోడ్ కాకూడదు. నా ప్రమేయం లేకుండా, నేను ముట్టుకోకుండా, నేను పట్టుకోకుండా, నేను టచ్ చేయకుండా అలా అన్నీ డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. ఇంకా ఏరుకోలేక చెత్తంతా అదంతా జమ అయిపోతది. స్టోరేజ్ ఫుల్ అని వస్తుంటది. ఆ సెట్టింగ్ అంతా వాట్సాప్‌లో ఉంది. వాట్సాప్‌లో చెత్తను ఫస్ట్ ఆపాలంటే ఇక్కడ మీరు వచ్చి సెట్ చేసుకోండి. అన్ని బటన్‌లు ఆఫ్ చేసి పడేసేయండి. తీసి పడేయండి. టిక్కులన్నీ తీసేసేయండి. లేదు అన్నీ నేను మాన్యువల్‌గా చూసుకుంటా, నాకు చాలా ఓపిక, నాకు చాలా తీరిక, నాకు కోరిక అని ఎవరికైనా మీకు అనిపిస్తే గనక ఎనేబుల్ చేసేసేయండి. మాకంత టైమే లేదు. అసలు ఈ వాట్సాప్‌లో వచ్చే చెత్త, మిగతా చెత్త నేను ఆపలేకపోతున్నా. ఫోటోలు, వీడియోలు అన్నీ డౌన్‌లోడ్ అయిపోతున్నాయి. నా డేటా అంతా అయిపోతుంది. ఫోన్ గరం అయితుంది. బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోతుంది. మింగేస్తుంది అనుకుంటే గనక ఈ 3 కూడా సెట్ చేసుకోండి. అన్నీ ఆఫ్ చేసేసేయండి. ఇది సెక్యూరిటీకి సంబంధించింది కాదు. కానీ ఒక రకంగా స్టోరేజ్‌కి సంబంధించింది. 2 ఏదైనా అన్‌నోన్ వేస్ట్ చెత్త అంతా డౌన్‌లోడ్ కావద్దంటే ఈ మాత్రం చేసుకోవటం అవసరం. నెక్స్ట్ మీడియా ఫైల్స్, మీడియా అప్‌లోడ్ క్వాలిటీ. ఎవరికైనా మీరు ఫోటో, వీడియోలు పంపిస్తే గనక ఏ క్వాలిటీ వెళ్ళాలి?
అవతల వ్యక్తికి డేటా ఫుల్ ఉంది, వైఫై ఉంది, ఏ ప్రాబ్లమ్ లేదు. మీకు కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. పంపేవాళ్ళు ఏ క్వాలిటీలో పంపుతారు అవతల వ్యక్తికి? తక్కువ క్వాలిటీ, లో క్వాలిటీ పంపిస్తారా? మీడియం క్వాలిటీ పంపిస్తారా? లేకుంటే హై క్వాలిటీ టాప్ ఫోటో పంపినా, వీడియో పంపినా, గ్రూప్‌లో పంపినా, పర్సనల్ పంపినా, ఏది పంపినా హై క్వాలిటీ, టాప్ క్వాలిటీ పంపిస్తారు. ఎళ్ళాలి. మీ మొబైల్‌లో ఏ క్వాలిటీ ఉందో అవతల వ్యక్తి డివైస్‌లో కూడా అదే క్వాలిటీ అనుకున్నప్పుడు ఇది హెచ్‌డీ పెట్టుకోండి. హై క్వాలిటీ పెట్టుకోండి. ఓకే. ఇది మీడియా అప్‌లోడ్. అది క్లిక్ చేయగానే ఇట్లా 2 కనబడుతుంది. స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్‌డీ క్వాలిటీ. హెచ్‌డీ అంటే హై డెఫినిషన్. స్టాండర్డ్ కంటే మంచి ఇంకా ఎక్కువ క్వాలిటీ. నేను నా మొబైల్‌లో హెచ్‌డీ పెట్టుకున్నాను. చాలామంది ఫోన్లలో ఇక్కడ టిక్ ఉంటుంది. పైన టిక్ ఉంటుంది. మీకు ఇంటర్నెట్‌కు ఏం ప్రాబ్లమ్ లేదు. అన్నీ ఫుల్ ఉన్నాయి, అన్‌లిమిటెడ్ అనుకున్నప్పుడు నన్ను అడిగితే ఈ స్టాండర్డ్ తీసేసేయండి. పైన టిక్ ఉన్న వాళ్ళంతా కిందకి వచ్చేసేయండి. కింద హెచ్‌డీ దగ్గర టిక్ పెట్టేసుకోండి. మీడియా అప్‌లోడ్ ఏదైనా అప్‌లోడ్ చేసినప్పుడు ఇది అవసరం. అదర్‌వైజ్ మిగతా టైంలో ఏం అవసరం లేదు. ఓకే. ఇలా ఉంటుంది. పైన ఉన్న టిక్కు ఇలా తీసేసి కింద టిక్ పెట్టినప్పుడు ఇలా వస్తుంది. ఓకే. హెచ్‌డీ క్వాలిటీ, టాప్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. ఎవరికి పంపినా మీరు మీ మొబైల్ నుంచి బెస్ట్ క్వాలిటీ పంపిస్తారు. ఇవి సెట్టింగ్స్ కంపల్సరీ చేసుకోండి. ఓకే. ఇవన్నీ ఒకసారి 2 సార్లు తిరిగేయండి. ఈ వీడియో అర్థం కాకపోతే ఓ 3, 4 సార్లు చూసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీ చుట్టాలకు, ఫ్రెండ్స్ కూడా పంపండి. అంత మంచి గిఫ్ట్ ఏముంటుంది. రెండోది, మీకున్న నాలెడ్జ్, మీకున్న తెలివితేటలు నేర్చుకున్న తర్వాత 10 మందికి పంచనప్పుడు దేనికి? ఓకే. మీ ఫ్రెండ్స్, చుట్టాలు, మీ ఫ్యామిలీని, మిగతా డివైస్‌ని కాపాడుకోవడానికి మీ నాలెడ్జ్ ఉపయోగపడాలి. మీకున్న తెలివితేటలు మన ఫ్యామిలీ మెంబర్‌ని, మన చుట్టాలని, మన తోటి వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలి. సో, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. మీకు తెలిసింది వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి కదా! అది ఏ పద్ధతిలో చేసుకుంటారో అది మీ ఇష్టం. లేకుంటే ఇదే వీడియో అందరికి షేర్ చేయండి. ప్రసాదంలాగా, గిఫ్ట్‌లాగా సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.